నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడులకు శాశ్వత చిరునామాగా మార్చాలన్న ప్రభుత్వ సంకల్పం మార్గం సుగమం చేసింది. నెరవేరేందుకు భాగస్వామ్య సదస్సు, అంచనాలకు మించిన ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉబ్బి తబ్బిబ్బు చేస్తున్నాయి. నిజంగా కూడా 10.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల అవగాహన ఒప్పందాలు, 22 లక్షల మందికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యం సాకారమైతే రాష్ట్రంలో నిరుద్యోగానికి చిరునామా ఉండదన్నది విశ్లేషకుల అభిప్రాయం. కారణం, కేంద్రం సహకారం రాష్ట్రానికి పూర్తి స్థాయిలో ఉందన్న సంకేతాన్ని పరిశ్రమ వర్గాలకు పంపడంలో ఈ సదస్సును రెండోసారి నిర్వహణ ద్వారా ముఖ్యమంత్రి సఫలమయ్యారు. రాష్ట్రాన్ని అవకాశాల ఖనిగా ఆవిష్కరించారు. రెండు రోజులు 22.3 లక్షల ఉద్యోగ అవకాశాలు. రాష్ట్ర ఆర్థిక రాజధాని ఉక్కు నగరం విశాఖపట్నం వేదికగా జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య భాగస్వామ్య సదస్సులో ఆంధ్రప్రదేశ్ సృష్టించిన ప్రభంజనమిది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సహకారంతో సిఐఐ నిర్వహించిన సదస్సుకు ఈ స్థాయిలో స్పందన ఓ రకంగా ఊహించని విషయమే. కానీ అది సాధ్యం చేసి చూపించింది రాష్ట్రం. ఆతిథ్యం నుంచి ఫలవంతమైన చర్చల్లో పాల్గొనేలా అందరినీ భాగస్వాముల్ని చేయడం, పెట్టుబడుల ప్రవాహానికి మార్గం సుగమం చేయడం, ఇలా అన్ని విషయాల్లో ఈ సదస్సు విజయం సాధించిందని చెప్పాలి. రాష్ట్ర విభజన తర్వాత పాలనా రథం నడపడమే కష్టమనుకునే స్థితి నుంచి దేశంలోనే అత్యధిక పెట్టుబడులు ఆకర్షిస్తున్న కేంద్రంగా ఎదిగే క్రమంలో ఈ సదస్సు నిర్వహణ ద్వారా ప్రపంచ స్థాయిలో రాష్ట్రాన్ని పరిచయం చేయడంలో మరో మెట్టు అధిరోహించింది ప్రభుత్వం. వ్యాపారానుకూల రాష్ట్రాల్లో మొదటి స్థానం దక్కించుకున్న సూర్యోదయ ఆంధ్రప్రదేశ్ అసలైన సత్తా ఏంటో ప్రదర్శించగలిగింది. ఈ సదస్సు ద్వారా 7 లక్షల కోట్లకు ఒప్పందాలు ఖరారయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తే ఏకంగా 10,54,000 కోట్లకు అవగాహన కుదిరాయి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి సంస్థ ద్వారా భారీ పెట్టుబడులకు బాటలు పడ్డాయి. కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడం ద్వారా అంతర్జాతీయ స్థాయి సదస్సులలో ఎక్కడా తీసిపోమని ఆంధ్రప్రదేశ్ నిరూపించిందని సిఐఐ పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది. వరుసగా రెండో ఏడాది ఈ సదస్సుని విజయవంతంగా నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్పై మరెన్నో అంచనాలు పెట్టుకుంది. ప్రఖ్యాతిగాంచిన దావోస్ తరహాలో సదస్సుల నిర్వహణ వల్ల రాష్ట్రానికి పరిశ్రమల దృష్టి కేంద్రీకృతమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 2.5 సంవత్సరాల ప్రస్థానంలోనే 10.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించి దేశాన్ని ఆశ్చర్యపరచడం, రాష్ట్రంపై ఉన్న నమ్మకంతోనే ఈ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయన్నది వారి విశ్వాసం. ముఖ్యంగా సులభతరమైన వ్యాపార విధానాలతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుందని పరిశ్రమ వర్గాలకు నమ్మకం కలిగించడంలోనూ విజయం సాధించామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లాస్ట్ టైం మీరు చూస్తే రెండున్నాయి. ఒకటి లాస్ట్ టైం చేసిన ఎంఓయూలోకి ఎత్తైతే మళ్ళా మధ్యలో కొన్ని యాడ్ అయినాయి. ఇప్పుడు ఇక్కడికి రాని వాళ్ళు కూడా కొంతమంది వస్తూ ఉంటారు. ఇంక 1 ఇయర్ మనం ప్రమోట్ చేస్తూనే ఉంటాం, అవి కూడా కొన్ని వస్తాయి. లాస్ట్ ఇయర్ ఎంఓయూలు 4,67,000 జరిగితే 2,85,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ మెటీరియలైజ్ అయినాయి. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ది సిస్టమ్. ఎందుకైనాయి? మన మీద నమ్మకంతో. 2,000 మంది వచ్చి 600 చిల్లర 656 676 ఎంఓయూలు అయినాయంటే దట్ ఈజ్ ఎ విక్టరీ. వచ్చిన ముగ్గురులో ప్రతి ఒక్కరు ఒక ఎంఓయూ చేశారు. దట్ ఈజ్ ఎ వెరీ గుడ్
achievement. నిజానికి ఒక రాష్ట్రానికి నేరుగా విదేశీ పెట్టుబడులు రావడమంటే చిన్న విషయం కాదు. పెట్టుబడులు పెట్టేవారు ఆ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏమాత్రం సహకారం ఉందనే సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మారుతున్న పరిస్థితులు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు పరిశ్రమ స్థాపనకు అనుకూల అననుకూల స్థితిగతులకు అద్దం పడుతున్నాయన్నది కార్పొరేట్ అంతర్జాతీయ దిగ్గజాలకు తెలియంది కాదు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం విశ్వాసాన్ని చూరగొందన్న సంకేతాలను బలంగానే ఇచ్చిందనే చెప్పాలి. ఇంటి పోరులో భాగంగా ప్రత్యేక హోదా కోసం పోరును ఎదుర్కొంటున్న రాష్ట్ర సర్కారు అధినేత పరిశ్రమ సదస్సులో మాత్రం పూర్తి స్థాయి కేంద్ర సహకారం ఉంటుందన్న విషయాన్ని పాల్గొన్న కేంద్ర మంత్రులతో స్పష్టం చేయించగలిగారు. ఆర్థిక మంత్రి దగ్గర నుంచి వాణిజ్య, రైల్వేలు, ఉపరితల రవాణా, పోర్టులు, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్, పౌర విమానయానం, శాస్త్ర సాంకేతిక శాఖల నుంచి మంత్రులు తమ శాఖల సహకారంపై ప్రతినిధులకు స్పష్టమైన వైఖరిని వివరించారు. We will start the work of this Buckingham Canal. That is the project of, with the presence of Honorable Chief Minister, only because of his persuasion. It is a joint venture project of Andhra Pradesh government and Bharat Sarkar. So we will immediately start it. So I am again promising to Honorable Chief Minister and the people of Andhra Pradesh that before end of our 5 years of this government, we will at least give sanction and start the work more than 1 lakh crores to Andhra Pradesh. Andhra has the advantage, if I may say so, much to the embarrassment of the Chief Minister, in him a leadership which provides direction with a certain amount of clarity and has a single-minded pursuit of the economic development of the state itself. Once you have a Chief Minister who provides that cutting-edge leadership itself, I would be surprised that my own estimate of Andhra growing 4 to 5% higher than India's GDP itself could also be exceeded if the Chief Secretary's assertion that it could even be targeting something close to 14%, which is something otherwise unheard of in India itself. కిందటి ఏడాది కుదిరిన ఒప్పందాల్లో 40% పైగా కార్యరూపం దాల్చడం సహజంగానే ఓ మంచి పరిణామంగా పరిశ్రమ దృష్టిని ఆకర్షిస్తోంది. అదనంగా విదేశాల నుంచి చాలా మంది వాణిజ్య మంత్రులు స్వయంగా ప్లీనరీ చర్చల్లో పాల్గొనడం ద్వారా వారికి దేశంలో జరుగుతున్న సహకారం కూడా అవగతం చేసుకునేందుకు ఈ సదస్సు దోహదపడింది. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో ముఖాముఖి చర్చల్లో పాల్గొనడం, రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలు అడిగి తెలుసుకోవడం వారి ఆసక్తిని ఇంకాస్త పెంచింది. యుఏఈ, జింబాబ్వే, నేపాల్, బంగ్లాదేశ్ వాణిజ్య మంత్రులతో పాటు అమెరికా, జర్మనీ, యూకే, ఆస్ట్రేలియా, ట్యునీషియా, గల్ఫ్, కాంబోడియా దేశాల నుంచి కార్యదర్శి స్థాయి బృందాలు ఇందులో పాల్గొన్నాయి. విదేశీ పారిశ్రామిక సంస్థలతో పాటు స్వదేశీ పారిశ్రామిక దిగ్గజాలు ఆదిత్య బిర్లా గ్రూప్, జిఎంఆర్ గ్రూప్, భారత్ ఫోర్డ్ వంటి సంస్థల నుంచి ప్రతినిధులు రావడం ఇక్కడి పరిస్థితులను ఆకళింపు చేసుకునేందుకు వారికి కూడా అవకాశం కలిగినట్టయింది. అన్నింటికి మించి ఈసారి 50% ఒప్పందాలు విజయవంతమయ్యేందుకు కృషి చేస్తామని ప్రభుత్వ శాఖలు చెప్పడం వారి విశ్వాసానికి అద్దం పడుతోంది. అదీగాక గతంలో ప్రచారం చేసి ఆహ్వానిస్తేనే వచ్చే ప్రతినిధులు ఈసారి ఎక్కువగా సదస్సుకు వచ్చేందుకు వారికి వారే ఆసక్తి కనబర్చారు. ఇక్కడ ఉన్న అవకాశాలు దక్కించుకునేందుకు ఉన్న వాటిని పరిశీలించారు. ఈ ప్రయత్నాలకు ప్రతిష్టాత్మక భారత్లో తయారీ నినాదం కూడా తోడు కావడం వల్ల మరిన్ని పెట్టుబడులు వస్తాయని, అది దీర్ఘకాలంలో మంచి పరిణామంగా వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. భాగస్వామ్య సదస్సులో రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలపై ముఖ్యమంత్రి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి అంటూ 43 దేశాల నుంచి వచ్చిన 2000 మందికి పైగా ప్రతినిధులకి రాష్ట్రం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు గంటసేపు వివరించారు. ఇందులో దాదాపు 15 నిమిషాల పాటు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో సూర్యోదయ ఆంధ్రప్రదేశ్నే వారి పెట్టుబడుల గమ్యస్థానంగా ఎందుకు ఎంచుకోవాలో పూసగుచ్చినట్లు తెలిపారు. మా అమరావతికి రండి, మా రాష్ట్రం రండి, జరుగుతున్నది చూడండి, పెట్టుబడులు పెట్టండి, మీకు ఏమి కావాలో అన్నీ ఇస్తాను, 24/7 పవర్, ప్రతి ఇంటింటికి ఫైబర్ గ్రిడ్ తో ఇంటర్నెట్ వంటి అంశాలు చంద్రబాబు వివరించారు. ఈ రోజు మీరు చూసినప్పుడు సోషల్ సెక్టర్స్ కానీ, సీఎం డాష్ బోర్డు కానీ, అదే మరి పోలవరం ప్రాజెక్టు కానీ, ఇంకొక పక్కన ఇండస్ట్రియల్ కారిడార్స్, అమరావతి సిటీ, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, టూరిజం, ఇవన్నీ కూడా ఎగ్జిబిట్ చేశారు.
చాలా ప్రాజెక్టులు అయితే రియల్ టైం కూడా పెట్టారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. మీరు చూసుంటారు, పోలవరం రియల్ టైం మానిటరింగ్ పెట్టాం. చాలా ప్రాజెక్టు కూడా సైట్లో నుంచి రియల్ టైం ఇక్కడి నుంచి మానిటర్ చేసే విధానాన్ని కూడా రూపకల్పన చేశాం. అమరావతిని ప్రపంచంలోని 10 అగ్రశ్రేణి నగరాల్లో ఉంచడమే ధ్యేయమని, తప్పకుండా సాధించి తీరుతానని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో చంద్రబాబు ముగించిన తీరుపై ఆడిటోరియం మొత్తం చప్పట్లతో నిండిపోయింది. వేదికపై ఉన్న గ్రంథి మల్లికార్జునరావు ఇలా కాదు మనందరం స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వాలి అనగానే అక్కడ ఉన్న 43 దేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, మేధావులు, మీడియా, రాజకీయ నాయకులు మద్దతు పలికారు. So I am very happy you have seen my presentation. Are you convinced or not? Okay. If you convinced, I am very happy. Then my work is I think over. we should give him standing ovation, guys. Sir. అడ్డగోలుగా విభజించిన రాష్ట్రం, ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలో తెలియని దైన్యం, లోటు బడ్జెట్తో కనీసం జీతాలు కూడా ఇవ్వగలమా లేదా అని అనుమానం. 2.5 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం అది. అలాంటి పరిస్థితి నుంచి ఏకంగా 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించింది. వ్యాపార అనుకూల రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉన్న సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ఆకర్షణలోనూ తన స్థాయిని చూపించింది. విశాఖ వేదికగా జరిగిన 2వ విడత భాగస్వామ్య సదస్సులో అంచనాలను మించి పెట్టుబడుల వెల్లువ కొనసాగింది. సమర్థవంతమైన నాయకత్వం, అద్భుతమైన పారిశ్రామిక విధానాలు, అంతకుమించి ముందు చూపు ఉన్న రాష్ట్రానికి పెట్టుబడులు పరుగులెత్తాయి. అంచనాలకు మించి వచ్చిన పెట్టుబడుల ఒప్పందాలను చూసి ప్రభుత్వం పులకించిపోయింది. ప్రభుత్వ, ప్రైవేట్, విదేశీ ఇలా ఒకటేమిటి అన్ని రకాల పెట్టుబడులకు ఒప్పందాలు ఖరారయ్యాయి. ఆ వివరాలు ఇవి. విశాఖ 2వ విడత భాగస్వామ్య సదస్సులో పెట్టుబడుల పంట పండింది. ప్రభుత్వ వర్గాలే ఆశ్చర్యపోయేలా భారీగా పెట్టుబడులకు ఒప్పందాలు ఖరారయ్యాయి. ప్రభుత్వం అంచనాల కంటే 30% అధికంగా పెట్టుబడులు వచ్చాయి. నిజానికి సిఐఐ తరపున నిర్వహించిన భాగస్వామ్య సదస్సులలో ఈ స్థాయిలో పెట్టుబడులు రావడం ఇదే మొదటిసారి. ముఖ్యంగా ఇంధన, మౌలిక సదుపాయాల రంగంలో భారీ పెట్టుబడులు వచ్చాయి. రంగాల వారీగా వచ్చిన ఆ పెట్టుబడుల వివరాలు ఒక్కసారి పరిశీలిస్తే, పరిశ్రమల రంగంలో 91 ఒప్పందాలు జరగ్గా 2,01,000 కోట్ల పెట్టుబడి వచ్చింది. 10 లక్షల మందికి ఉపాధి కలగనుంది. ఇంధన రంగంలో 47 ఒప్పందాలు జరగ్గా 2,02,000 కోట్ల పెట్టుబడి వచ్చింది. 86,000 మందికి ఉపాధి దక్కనుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థతో 62 ఒప్పందాలు జరిగాయి. 1,24,532 కోట్ల పెట్టుబడికి హామీ వచ్చింది. ఈ ప్రాజెక్టులతో 2 లక్షల మందికి ఉపాధి కలగనుంది. గనుల రంగంలో 50 ఒప్పందాలు కుదిరాయి. 11,113 కోట్ల పెట్టుబడులతో 17,000 మందికి ఉపాధి కలుగుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఆహార శుద్ధి రంగంలో ఎక్కువగా 177 ఒప్పందాలు ఖరారయ్యాయి. 6,055 కోట్ల పెట్టుబడికి ముందుకొచ్చారు. 60,000 మందికి ఉపాధి కలగనుంది. పర్యాటకంలో 69 ఒప్పందాలతో 7,237 కోట్ల పెట్టుబడికి హామీ వచ్చింది. 50,000 మందికి ఉపాధి కలుగుతుందని భావిస్తున్నారు. ఐటీలో 67 ఒప్పందాల ద్వారా 4,813 కోట్ల పెట్టుబడులు, 47,000 మందికి ఉపాధి దక్కనుందని అంచనా వేస్తున్నారు. రోడ్లు, భవనాల శాఖ కేంద్ర ప్రభుత్వంతో 74,000 కోట్ల భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ వసతుల కల్పనకు 40,000 కోట్ల రూపాయల పెట్టుబడుల కోసం 14 ఒప్పందాలు జరిగాయి. 2 లక్షల మందికి ఉపాధి వస్తుందని అంచనా. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి సంస్థ 3,62,662 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 66 ఒప్పందాలు చేసుకుంది. పశుసంవర్ధక శాఖలో 30 కోట్ల పెట్టుబడికి సంబంధించి ఒప్పందం జరిగింది. నైపుణ్యాభివృద్ధిలో 3,000 కోట్ల పెట్టుబడి అంచనాలతో 3 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. జౌళి రంగంలో 8 ఒప్పందాలకు 521 కోట్ల పెట్టుబడి వచ్చింది. 18,550 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఉన్నత విద్యారంగంలో 9 ఒప్పందాలు జరగ్గా 16,706 కోట్ల పెట్టుబడికి హామీ వచ్చింది. 1,52,000 మందికి ఉపాధి కలగనుంది.
మహారత్న, నవరత్న వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు విదేశాల్లోని భారీ బహుళజాతి సంస్థలు, కొన్ని విదేశీ ప్రభుత్వ రంగ సంస్థలు ఆంధ్రప్రదేశ్తో భాగస్వామ్యానికి ముందుకు వచ్చాయి. ఓఎన్జీసీ, గెయిల్, జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ, ఈఈఎస్ఎల్ వంటి సంస్థలు వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు అవగాహన చేసుకున్నాయి. విశాఖలో ఐటీ పార్కు నిర్మాణానికి చైనా జెంగ్డు జిగ్రాంగ్ గ్రూప్ 94,026 కోట్లతో ఒప్పందాన్ని చేసుకుంది. అక్కడ 400 ఐటీ సంస్థలకు స్థానం కల్పించనున్నారు. విశాఖలో 40,000 కోట్ల పెట్టుబడులకు బీఆర్ షెట్టి గ్రూప్ ఒప్పందం చేసుకుంది. ఇదే సంస్థ అమరావతి, కర్నూలుతో పాటు రాష్ట్రం వివిధ ప్రాంతాల్లో ఆస్పత్రులు, వైద్య కళాశాలల నిర్మాణానికి 12,000 కోట్లు కేటాయించనుంది. రాష్ట్రంలో సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు 68,000 కోట్లతో పరిశ్రమ నిర్మిస్తామని ప్రతిపాదిస్తూ నెక్స్ట్ ఆర్బిట్ వెంచర్ ఫండ్ వచ్చింది. థర్మల్ పవర్ ప్లాంట్, పవన్ విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి 43,000 కోట్లతో గ్యోడియన్ టెక్నాలజీతో ఒప్పందం జరిగింది. విశాఖ జిల్లా నక్కపల్లిలో 40,800 కోట్లతో రిఫైనరీ ఏర్పాటుకు జర్మనీ సంస్థ క్రియాన్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ముందుకొచ్చింది. సైన్స్ సిటీ నిర్మాణానికి ఇన్నోవేషన్ సంస్థ 21,800 కోట్లతో ఒప్పందం చేసుకుంది. రాయలసీమలో సౌర, పవన విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు మరిన్ని సంస్థలు ఆసక్తిగా ఉన్నాయి. సిలికా సౌర పలకాల నిర్మాణ కేంద్రం, సౌర పవన హైబ్రిడ్ ప్రాజెక్టు నిర్మాణానికి 23,285 కోట్లతో నెట్ క్యాప్ సోలర్జిజ్ ఇండియా ఒప్పందం కుదిరింది. పలు ప్రభుత్వ రంగ సంస్థలైన ఓఎన్జీసీ, గెయిల్, హెచ్పీసీఎల్ భారీ పెట్టుబడులకు ప్రతిపాదనలు చేశాయి. చమురు, సహజవాయు నిక్షేపాల వెలికితీతలో భారీ పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. హెచ్పీసీఎల్, గెయిల్ సంస్థలు 40,000 కోట్ల పెట్టుబడులకు, ఓఎన్జీసీ 78,000 కోట్ల పెట్టుబడికి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 17,500 కోట్లతో పవన విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు గమేషా సంస్థతో ఒప్పందం జరిగింది. అలాంటివే దాదాపు 27 ఒప్పందాలు జరిగాయి. విద్యుత్ కేంద్రాల ఆధునికీకరణకు గ్రామీణ విద్యుద్దీకరణ కార్పొరేషన్ 60,000 కోట్లు కేటాయించడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. ఏపీ జెన్కో 14,000 కోట్లతో సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మించనుంది. రాష్ట్రంలో 3,000 కిలోమీటర్ల రహదారుల్ని 74,000 కోట్లతో జాతీయ రహదారులుగా చేసేందుకు ఎన్హెచ్ఏఐతో రహదారుల భవనాల శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. నౌకాశ్రయాల్లో జెట్టీల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు 1,000 కోట్లతో 9 ఒప్పందాలు కుదిరాయి. శ్రీ సిటీ సెజ్లో 600 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు 13 సంస్థలు ముందుకొచ్చాయి. Thing is related to the express highway with Amravati to Anantapur, and here already I promised today I discussed with Honorable Chief Minister, and the land acquisition process is started, the alignment is fixed by the state government, and we will try as early as possible to start this project. పరిశ్రమల శాఖ నుంచి టాటా, విప్రో, ఎల్ఎన్జీ, అపోలో టైర్స్ వంటి సంస్థలు, విద్యుత్ రంగంలో జిఎంఆర్, టాటా పవర్, గమేషా, రామ్కో వంటి సంస్థలు భారీ ప్రతిపాదనలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. పర్యాటక శాఖలో విశాఖ, అమరావతి, తిరుపతిలలో 5 స్టార్ హోటళ్ల నిర్మాణానికి ఒప్పందాలు జరిగాయి. భవానీ ద్వీపం పరిధిలోనే 600 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. కృష్ణా జిల్లాలోని ముక్త్యాల పుణ్యక్షేత్రం వద్ద 300 ఎకరాల్లో 250 కోట్ల వ్యయంతో ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటక కేంద్రం అలకనంద ప్రాజెక్టు రానుంది. రాబోయే అమరావతి రాజధాని ప్రాంతం నుంచి బోట్ల ద్వారా ఇక్కడకు చేరుకునే ఏర్పాట్లు ఉంటాయి. భవానీ ద్వీపానికి ప్రత్యామ్నాయంగా రాజధానికి విడిది కేంద్రంగా ఇది ఎదిగే అవకాశం ఉంటుంది. పర్యాటక రంగానికి సంబంధించి 96 ఒప్పందాలు 12,000 కోట్లకు సంబంధించి జరిగినాయి. దీంట్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ని మనకి ఫారిన్ టూరిస్ట్ ఒకవేళ వచ్చినట్లయితే ఫారిన్ ఎక్స్చేంజ్ అండ్ ఎక్స్పోర్ట్స్ మనకు వస్తాయి, తర్వాత స్థానికంగా ఉద్యోగాలు వస్తాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒప్పందాలని మనం ఫోకస్ చేయడం జరిగింది. వైజాగ్కి దాదాపు 3,500 కోట్లు, అట్లాగే అమరావతికి కూడా ఇంచుమించు అంతే, అట్లాగే తిరుపతి, ఈ 3 ప్రాంతాల్లో మనకి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. తర్వాత సెక్టర్స్ చూసినట్లయితే ప్రధానంగా 5 స్టార్ హోటల్స్, దాదాపు 5 స్టార్ హోటల్స్, ఒక 700 గదులతో మనకి ఎంఓయూస్ చేయడం జరిగింది. ప్రవాసులతో పాటు విదేశీ సంస్థలు ఇక్కడ పెట్టుబడులకు ఆసక్తితో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సోదర రాష్ట్రంగా భావిస్తూ ఒప్పందం చేసుకున్న పశ్చిమ ఆస్ట్రేలియా చిత్తూరు జిల్లా కుప్పంలో బంగారు గనులు, తంబళ్లపల్లెలో ఇనుప ఖనిజం తవ్వకాలకు ఒప్పందం చేసుకుంది. బ్రిటిష్ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో పెట్టుబడులకు తోడ్పాటునిచ్చింది. బ్రిటన్ డిప్యూటీ హైకమిషన్ ద్వారా అమరావతిలో 1,000 కోట్లతో బహుళ అవసరాల స్టేడియం నిర్మాణం కోసం సిఆర్డీఏతో ఒప్పందం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్ర ఫోరం ఏపీఎన్ఆర్టీ 2,000 కోట్ల పెట్టుబడులు రాబట్టింది. ప్రవాసాంధ్రుల నుంచి ఐటీ, వైద్య సర్వీసుల రంగాల్లో పెట్టుబడులను సమీకరించింది.
మొత్తం మీద ప్రభుత్వం ఊహించిన దానికంటే ఎక్కువగా పెట్టుబడులు రాష్ట్రానికి తరలివచ్చాయి. ఇప్పటి వరకు వచ్చిన ప్రతిపాదనలు పరిశీలిస్తే రాయలసీమ ప్రాంతానికి ఎక్కువ పెట్టుబడులు దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇంకా మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో దావోస్లో జరిగే సదస్సు ఆంధ్రప్రదేశ్ జరగాలి. ఆంధ్రప్రదేశ్లో దావోస్లో జరిగే సదస్సు జరిగితే అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తారు. ఇండస్ట్రీ, అకాడమిషియన్స్, మీడియా, కార్పొరేట్ సెక్టర్, గవర్నమెంట్స్ అందరూ కూడా ఒక సెక్టర్లోకి వస్తే, ఇన్నోవేటివ్ టెక్నాలజీ అందరూ వస్తే ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ చేసుకొని అక్కడి నుంచి ఏ విధంగా ముందుకు పోవడానికి ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకోవడం మనకు వస్తుంది. దానికి ఇది ప్రారంభం మాత్రం. ఇప్పుడు వచ్చిన పెట్టుబడుల్లో కనీసం సగం కార్యరూపం దాల్చిన ఉపాధి విషయంలో ఏపీ పెద్ద ముందడుగు వేసినట్లే. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంలోనూ మరో మైలురాయిని అధిగమించినట్లే. విశాఖ భాగస్వామ్య సదస్సు నవ్యాంధ్ర రాజధాని అమరావతి పెద్ద ఎత్తున పెట్టుబడుల్ని ఆకర్షించింది. దేశ విదేశాలకు చెందిన దిగ్గజ సంస్థలు రహదారులు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్య, ఆతిథ్య, పర్యాటక, ఆరోగ్య రంగాల్లో లక్షల కోట్ల రూపాయల్ని పెట్టుబడిగా పెట్టేందుకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఓ రకంగా రాజధాని నిర్మాణమే ఓ అతిపెద్ద అవకాశంగా పరిశ్రమ వర్గాలు ప్రభుత్వం ఇచ్చిన పిలుపునందుకొని పెట్టుబడులకు ముందుకొచ్చారు. విశాఖ భాగస్వామ్య సదస్సులోనే ప్రధాన ఆకర్షణగా నిలిచింది అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి అంశం. రాజధాని నిర్మాణంలో ఉన్న అవకాశాలను, వనరులను ప్రపంచానికి తెలియచెప్పటంలో రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించింది. ఈసారి మొత్తం పెట్టుబడుల్లో 1,10,000 కోట్ల మేర పెట్టుబడులు అమరావతికే రావడం అందుకు నిదర్శనం. బాహ్యవలయ రహదారితో పాటు నగర నిర్మాణంలో భాగంగా రహదారులు, భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థల రూపకల్పన కోసం భారీ ఒప్పందాలనే CRDA కుదుర్చుకుంది. మౌలిక సదుపాయాల కల్పనలో ఎమీ ఇన్ఫ్రా 4,000 కోట్లతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. కలకత్తా ఎలక్ట్రికల్ కార్పొరేషన్ 6,000 కోట్లు, ఏపీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ 500 కోట్లతోనూ ఒప్పందాలు చేసుకున్నాయి. భూగర్భ కేబుల్ వ్యవస్థ కోసం టాటా పవర్ 12,500 కోట్లతో పాటు టొరంటో పవర్ 10,150 కోట్ల రూపాయలతో విలువైన అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 7,500 కోట్లు, IOCL 1,650 కోట్లు, ILFS 5,000 కోట్ల పెట్టుబడులకు సిద్ధమని ప్రకటించాయి. నిర్మాణ దశలోనే ఉన్న రాజధానిలో పెట్టుబడులకు అవకాశాలు అపారం. విద్య, వైద్యం, ఆతిథ్యం, పర్యాటకం, ఇంధన వనరులు, క్రీడా సదుపాయాలు వంటి వేర్వేరు రంగాల్లో భారీగా పెట్టుబడుల ఆకర్షణకు అవకాశముంది. అదే అదునుగా భాగస్వామ్య సదస్సులో తొలిసారిగా ఓ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సంబంధించిన స్టాల్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. CRDA కూడా దేశ విదేశాల ప్రతినిధుల కోసం ఓ ప్రదర్శన నిర్వహించింది. రాజధాని నగరంలో నీటి సరఫరా, మురుగునీటి సరఫరా, నీటి శుద్ధి, గృహ నిర్మాణం ప్రాజెక్టులు, కన్వెన్షన్ సెంటర్లు, IT భవనాల నిర్మాణం తదితర అంశాల్లో అభివృద్ధి జరగాల్సి ఉంది. అందుకోసం రాజధానికి వచ్చే సంస్థలకు నిధులు ఇచ్చేందుకు తొలిసారి వివిధ జాతీయ బ్యాంకులు ముందుకు రావడం విశేషం. ప్రత్యేకించి రాష్ట్ర లీడ్ బ్యాంకుగా ఉన్న ఆంధ్రా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయ బ్యాంకులు ఆయా ప్రాజెక్టులకు ఆర్థిక సహకారానికి సుముఖత వ్యక్తం చేశాయి. దేశంలోనే ప్రముఖ క్యాన్సర్ ఆస్పత్రిగా పేరొందిన బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ 420 కోట్ల రూపాయలతో పరిశోధన ఆస్పత్రి నెలకొల్పేందుకు CRDAతో ఒప్పందం చేసుకుంది. BRS మెడిసిటీ 4,640 కోట్ల రూపాయల విలువైన అవగాహన ఒప్పందాన్ని చేసుకుంది. ఇండో యూకే ఇన్స్టిట్యూట్ కూడా 1,000 కోట్లతో అమరావతిలో అత్యాధునిక ఆస్పత్రిని నిర్మించాలని నిర్ణయించింది. కిమ్స్, ఉషా కార్డియాక్, ముప్పాళ్ల లాంటి గ్రూప్ ఆస్పత్రులు కూడా భారీ స్థాయి పెట్టుబడులతోనే ముందుకు వచ్చాయి. ఇక విద్యారంగంలోనూ ప్రతిష్టాత్మక సంస్థలు విశ్వవిద్యాలయ ప్రాంగణాలను ఏర్పాటు చేయనున్నాయి. SRM యూనివర్సిటీ 3,300 కోట్లతోనూ, NITAP 3,700 కోట్లతోనూ ప్రాంగణాలను ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. అమిటి, అమృత విశ్వవిద్యాలయాలు 570, 2,000 కోట్ల రూపాయల చొప్పున పెట్టుబడులతో అత్యాధునిక విద్యా ప్రాంగణాల్ని తీర్చిదిద్దేందుకు వీలుగా ప్రాజెక్టు రిపోర్టులను సమర్పించి అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నాయి.
ప్రత్యేకించి ప్రముఖ కార్పొరేట్ దిగ్గజం ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమారమంగళం బిర్లా కూడా తన ప్రసంగంలో అమరావతి రాజధాని నిర్మాణంపై వ్యాఖ్యలు చేయడం వారి అభిప్రాయాలను కళ్లకు కట్టింది. బ్రిటన్, జర్మనీ, సింగపూర్, చైనా, అమెరికాలకు చెందిన వివిధ సంస్థలు నిర్మాణంలో భాగస్వామ్యులమవుతామంటూ ప్రకటించడం విశేషం. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.